గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో చేసిన అనుచిత వ్యాఖ్యలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల డీకేర్ను ఖండించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు లేని కరోనా నిబంధనలు రిపబ్లిక్ డేకి మాత్రమే వచ్చిందని ప్రశ్నించారు. రాజకీయాలపై కనీస అవగాహన లేని ఎమ్మెల్సీ గవర్నర్పై అసభ్యంగా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో గణతంత్ర వేడుకలు జరపని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు గవర్నర్ తమిళిసై గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో గవర్నర్కు ఏమాత్రం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, బీఆర్ఎస్ పార్టీగా అవతరిస్తున్నామని గౌరవంగా చెప్పుకునేటటువంటి నాయకులు కానీ శాసన మండలి సభ్యులుగా ఉంటూ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడుతూ అసలు గవర్నర్ ఒక మహిళ అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులు వస్తామనండి, ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు తన నోటి నుంచి మాట్లాడకుండా తన ఎమ్మెల్సీల ద్వారా అడ్డగోలుగా గవర్నర్ గారిని మాట్లాడడం అంటే ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటే తెలంగాణలో కానీ ముఖ్యమంత్రి గణతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఆయనకు మనసొప్పుతలేదు. ఈయనకట జాతీయ పార్టీ పెడతాడట.